పార్వతీపురంలో 92 కిలోల గంజాయి పట్టివేత. ఇది సాధారణ కేసా లేక అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియా బలమైన సంకేతమా? ఒడిశా నుంచి బీహార్, పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించిన ఈ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? పరారీలో ఉన్న నిందితుడు ఎక్కడ దాక్కున్నాడు? లాడ్జీలను కేంద్రంగా చేసుకుని అక్రమ రవాణా ఎలా సాగుతోంది? యువతను లక్ష్యంగా చేసుకున్న ఈ డ్రగ్ రాకెట్ను పూర్తిగా అరికట్టేందుకు పోలీసుల తదుపరి చర్యలేంటి? ఈ ఘటన వివరాలు ఇప్పుడు మీకోసం. పార్వతీపురం జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దుండగులు భారీగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. కట్టుదిట్టమైన నిఘాతో 92 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా అడవి ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో గంజాయిని సేకరించి బీహార్ రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు ఏఎస్పీ మనీషారెడ్డి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారన్నారు. వాహనాల తనిఖీ, లాడ్జీలపై అకస్మాత్తుగా దాడులు చేపట్టి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. స్థానిక లాడ్జ్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులపై పోలీసులు నిఘా ఉంచారు. వారి గదులను తనిఖీ చేయగా 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటే వాహనాల చెకింగ్లో మరో 2 నిందితుల నుంచి సుమారు 2 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 2 వేరువేరు కేసుల్లో మొత్తం 5గురిని అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఎవ్రీడే వెహికల్ చెకింగ్ అన్నది జరుగుతూ ఉంది. అందరూ టౌన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్ నడుస్తుంది. అందులో వెహికల్ చెకింగ్ అన్నది చాలా రొటీన్ అయిపోయింది. సో రీసెంట్ గా ఈ ఎన్డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా మేము సీజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వెహికల్ చెకింగ్ లో భాగంగానే మాకు ఇవి దొరికాయి కూడా. 2 అక్యూజ్డ్ ఉన్నారండి ఈ కేసులో. ఇందులో ఆల్మోస్ట్ 90 kgs ఆఫ్ గాంజా పట్టుకోవడం జరిగింది. వర్త్ వచ్చేసి 45 lakhs మొత్తం కూడా. ఇందులో 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 2ని మేము అరెస్ట్ చేశాము. 3వ వ్యక్తి వైజాగ్ పర్సన్ అని చెప్పి వీళ్ళిద్దరి ద్వారా మాకు తెలియడం జరిగింది. అరెస్ట్ చేసిన నిందితుల్లో కొందరు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారని, మరో వ్యక్తి విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో వ్యాపించిన ఈ నెట్వర్క్ వెనుక మరింత పెద్ద ముఠ పనిచేస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన గంజాయి విలువ 46 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుల వద్ద నుంచి ఒక బైక్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు 25th and 26th టైంలో ఒక లాడ్జ్ లో ఉండడం జరిగింది. ఇక్కడే ఉన్న ఒక మనీ లాడ్జ్ అన్న దాంట్లో ఉన్నారు. అందులో 90 kgs గాంజా ఏదైతే ఉందో వీళ్ళు బ్యాగ్స్ లో స్టోర్ చేసుకొని ఆ లాడ్జ్ లో పెట్టుకోవడం జరిగింది. ఏదైతే మాకు వెహికల్ చెకింగ్ లో అనుమానం వచ్చినప్పుడు ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగానే లాడ్జ్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. చెకింగ్ కూడా రొటీన్ గా జరుగుతూ ఉంటది అపార్ట్ ఫ్రమ్ వెహికల్ చెకింగ్. సో ఈ లాడ్జ్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు లాడ్జెస్ నుంచి మాకు తెలిసింది. సో బేస్డ్ ఆన్ దట్ ఈ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. పార్వతీపురం ప్రాంతాన్ని ట్రాన్సిట్ పాయింట్గా ఉపయోగిస్తున్న ముఠాపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. నిందితులను పట్టుకున్న పట్టణ సీఐ వెంకట్రావు, పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ మనీషారెడ్డి అభినందించారు. గంజాయి అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.